ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీశంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఉపనిషత్తుల్లో అనేక వాక్యాలు ఉన్నాయి, వేలాది వాక్యాలు ఉన్నాయి ఉపనిషత్తుల్లో. కానీ సత్య నిర్దేశం చేయాలి అనేటప్పుడు ఈ మహావాక్యాలకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. వాటికి ఒక ప్రత్యేకతే ఉంది, ఒకవేళ విలక్షణంగా శోభిస్తాయి. కాబట్టి మహావాక్యాలు కూడా చాలా ఉండొచ్చు గతంలో మనం చూసినట్టుగా. కానీ సంప్రదాయంలో పెద్దలు మనకు అందించినటువంటి ఈ 4 మహావాక్యాలు ఏవైతే ఉన్నావో ఇవి ఆ విషయంలో రాజీ పడకుండా సుస్పష్టంగా జ్ఞానాన్ని అందించేవై ఉన్నాయి. అందువల్ల ఇవి విలక్షణంగా ఉంటాయి. మహావాక్యాలు అనగానే వాక్యం చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ అది అందించేటువంటి జ్ఞానంలో స్పష్టత ఉంటుంది. సుస్పష్టంగా విషయాన్ని అందించడం ఒకటి, సంగ్రహంగా అందించడం ఒకటి, ఎక్కడ ఏ గందరగోళం లేకుండా సులభంగా అందేటట్టుగా చూడడం మరొకటి. నిశ్చయ జ్ఞాన ప్రాప్తి, ఇంకా జ్ఞానం విషయంలో దీనివల్ల మనం పొందుతామో లేదో అనేటువంటి సందేహానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నిశ్చయ జ్ఞాన ప్రాప్తి. కాబట్టి జ్ఞానం ప్రాప్తిస్తుంది ఈ విషయంలో నిశ్చయం. పైగా మహావాక్యాన్ని అర్థం చేసుకున్న తరువాత శాస్త్రంలో కూడాను, ప్రమాణమైనటువంటి వేదంలో కూడా మరొకటి తెలుసుకోవాల్సినట్టు ఉంటుంది అనేది మిగలకుండా అందించడం, అంటే సర్వశాస్త్ర సారం ఆ ఒక్క మహావాక్యంలోనే అందడం, చాలా తక్కువ పదాలతో సంక్షేపంగా ఉండడం, ఇవన్నీ మహావాక్యాల యొక్క విశిష్టత. కానీ అలా మహాత్ములు నిర్ణయించినటువంటి 4 మహావాక్యాల్లో ఋగ్వేదం నుండి ఐత్రేయ బ్రహ్మ ఉపనిషత్తు నుండి ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యాన్ని చూసాం. యజుర్వేదం నుండి బృహదారణ్యకోపనిషత్తులో అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యాన్ని కూడా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మూడవది సామవేదం. సామవేదాంతర్గతమైనటువంటి చాందోగ్యోపనిషత్తులో తత్వమసి అనేటువంటి మహావాక్యం ఉంది.
చాందోగ్యోపనిషత్తులో 6వ షట్కంలో 6వ అధ్యాయం దాంట్లో మనకు ఈ తత్వమసి అనే మహావాక్యం వస్తుంది. కాబట్టి ఈ 4 మహావాక్యాల్లో కూడాను తత్వమసి అనేటువంటి ఒక మహావాక్యం చాలా అద్భుతమైనటువంటి వాక్యం. ఇది అఖండార్థబోధక వాక్యం అంటారు. అఖండార్థబోధక వాక్యం కాబట్టి మళ్ళీ ఎక్కడ ఏమీ మిగల్చకుండా అఖండంగా జ్ఞానాన్ని అందించేటువంటి అఖండార్థ బోధక వాక్యం. ఇది బ్రహ్మాత్మైక్య బోధ. కాబట్టి నీవు బ్రహ్మమే అనేటువంటి బోధ ఒకటి. అఖండార్థ బోధక అనేటప్పటికీ బ్రహ్మం ఒక్కటే ఉండేది, బ్రహ్మము కన్నా అన్యంగా రెండవది లేదు. కాబట్టి నీవు ఉన్నావు అని నువ్వు అనుకుంటే నీవు బ్రహ్మము కన్నా వేరుగా లేవు కనుక నీవే బ్రహ్మము అనేటువంటి బ్రహ్మాత్మైక్య బోధ దీనిలో అందుతుంది. ఇది ఒక చిన్న ఆఖ్యాయికలో నుంచి బయటపడింది ఈ తత్వమసి మహావాక్యం. అరుణుడు అనేటువంటి ఒక మహా ఋషి ఉండేవాడు. అరుణుడు ఆయన కుమారుడు ఉద్దాలక మహర్షి. ఆ ఉద్దాలక మహర్షి ఒక పిల్లవాడు, అతని పేరు శ్వేతకేతు. కాబట్టి ఆరుణేయ అంటారు అతన్ని. అంటే అరుణస్య పౌత్ర ఉద్దాలకస్య పుత్ర అపత్యం. కాబట్టి ఆ అరుణ ఋషి మనవడు ఉద్దాలక మహర్షి కుమారుడు అయినటువంటి ఈ శ్వేతకేతుకి అందించినటువంటి బోధ ఈ తత్వమసి వాక్యార్థం. అంటే ఈ పిల్లవాడికి 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత సహా 12 వర్ష 24 వర్ష సర్వాన్ వేదాన్ అధీత్య మహామనాః అనూచానమాని స్తబ్దః ఏయాయ తగంహ పితోవాచ తత్వమసి వాక్యార్థం. కాబట్టి 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తండ్రి బాగా ఆలోచన చేసి జ్ఞానం అనేటువంటిది ఒక మొక్కగా ఉన్నప్పుడు పట్టుకోవాలనే కానీ మౌనైన తర్వాత వచ్చే అవకాశం లేదు కనుక బాల్యదశలో వచ్చేటువంటి జ్ఞానం సూర్యోదయానికి పూర్వమే తీసిన వెన్న ఎట్లాగైతే పవిత్రంగా ఉంటుందో అట్లా ఈ జ్ఞానం కూడా పవిత్రంగా ఉంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత పాడైపోయినటువంటి బుద్ధికి ఎంత జ్ఞానాన్ని మనం పట్టించాలని ప్రయత్నం చేసినా పట్టదు. కనుక సంప్రదాయంలో వచ్చినటువంటి కుటుంబం కాబట్టి వీడు ఆరుణేయ, మా తండ్రి అయినటువంటి అరుణ ఋషి యొక్క ఖ్యాతిని నిలబెట్టేటువంటి వాడు కనుక ఈ పిల్లవాడికి సరైనటువంటి విద్యాబోధన చేయాలి అని అభిప్రాయపడినటువంటి ఉద్దాలక మహర్షి గురుకుల వాసానికి పంపించాడు. అప్పట్లో గురుకుల వాసము అంటే ఒక డిగ్రీ తీసుకోవడం లాంటిది. అది 12 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు కూడా అంతే కదా. ఆల్మోస్ట్ పిల్లవాడు చదువు అంటే ఒక 5 సంవత్సరాలు ఎలిమెంటరీ సెక్షను, ఒక 5 సంవత్సరాలు సెకండరీ సెక్షను, తర్వాత 2-3 సంవత్సరాల్లో డిగ్రీ వస్తుంది. అట్లా అప్పుడు కూడాను 12 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాల వయసులో పిల్లవాడిని కనుక విద్యాభ్యాసానికి పంపిస్తే వాడికి 24 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి అది సహా 12 వర్ష ఉపేత్య 24 వర్ష అంటే 12 సంవత్సరాల వయసులో వెళ్ళాడు. 24 సంవత్సరాల వయసు వచ్చింది వాడికి మళ్ళీ తండ్రి దగ్గరికి ఉద్దాలక మహర్షి దగ్గరికి రావడానికి. ఈలోగా అక్కడ ఏం చేశాడండి? 12 సంవత్సరాలు సర్వాన్ వేదాన్ అధీత్య వేదశాస్త్రాలన్నీ కూడాను అధ్యయనం చేశాడు. కాబట్టి తండ్రి పంపించేటప్పుడు ఆ విధమైనటువంటి జ్ఞానం లేదు, వేద జ్ఞానం లేదు. గురువు దగ్గరికి వెళ్ళి 12 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత, అభ్యాసం చేసిన తర్వాత 24 సంవత్సరాలకి సర్వాన్ వేదాన్ అధీత్య చక్కగా అక్కడ అధ్యయనం చేసి ఆ అధ్యయన ఫలితం ఏ విధంగా ఉండాలి?
కాబట్టి ఆకలితో ఉండేటువంటి వాడు నీరసంగా కూర్చొని ఉంటే, ఆహారం తీసుకుంటూ ఉంటే వాడికి బలం వచ్చినట్టుగా, ఆహారంతో బలంగా మళ్ళీ పనిచేసినట్టుగా, అజ్ఞానంతో ఉండేటువంటి పిల్లవాడు ఒక్కసారి జ్ఞానం వచ్చిన తర్వాత విస్మయం చెందుతాడు. ఎక్కడైనా సాధారణంగా ఉండేది, మామూలు మనుషుల విషయం నేను చెప్పేది, అంతకన్నా దిగజారే వాళ్ళ విషయం కాదు. విస్మయం చెందుతాడు, ఇంత జ్ఞానం ఉండిందా ప్రపంచంలో, ఇంత జ్ఞానం ఉందా అని. అది ఆశ్చర్యం. కనుక ఆ జ్ఞానం తనకు వచ్చే కొద్దీ ఇంకా దాన్ని పెంచుకోవాలి అని ఉంటుంది, కానీ దిగజారాలని ఉండదు. కనుక ఆ రోజుల్లో 12 సంవత్సరాల వయసు అంటే వాడు టీనేజర్ కాదు. 13 వస్తే 12, 12 అంటే ఇంకా పాడు కాలేదని అర్థం. ఆ పాడుగాని దశలో గురువు దగ్గరకు వెళ్ళాడు కనుక సంస్కారవంతుడైతే చక్కగా అక్కడి నుంచి నేర్చుకొని రావాలి. 24 వర్ష 24 సంవత్సరాలు అయిన తర్వాత సర్వాన్ వేదాన్ అధీత్య, సర్వ వేదాల్ని అధ్యయనం చేసిన తర్వాత వాడు ఎలా తయారయ్యాడు అని అంటే, అంతకుముందు 12 సంవత్సరాలు వయసులో గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లాగైతే ఉన్నాడో అలా కాకుండా భిన్నంగా ఉన్నాడు ఇప్పుడు. ఎందుకని 12 సంవత్సరాలు అక్కడ అధ్యయనం చేశాడు కనుక. ఎట్లా ఉన్నాడు స్వామీజీ? మహామనాహ అనుచానమాని స్తబ్ధ. 3 లక్షణాలు. మహామనాహ, నాకన్నా శాస్త్రం తెలిసిన వాడు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు. అది వాడికి వచ్చిన మొదటి లక్షణం ఏంటంటే, నన్ను మించినటువంటి శాస్త్రజ్ఞుడు ఈ ప్రపంచంలో లేడు, సర్వశాస్త్రాలు నాకే తెలుసు, నా తర్వాత ఏ శ్రోత్రియుడైనా. అందువల్ల మహామనాహ, చిన్న వ్యక్తి కాదు, మహాబుద్ధిమంతుడు వీడు, మహాజ్ఞానం కలిగినటువంటి వాడు. ఒకటే ఫస్ట్ లక్షణం, అది వాడికి వచ్చింది. మహామనాహ అనుచానమాని, ఇంక రెండవది, ఆ తెలిసినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు అందించడంలో, అంటే ప్రవచనం చేయడంలోని. స్వాధ్యాయంలో తనకు మించిన వాళ్ళు లేరు, ప్రవచనంలో కూడా వాడికి మించిన వాళ్ళు లేరు. అనుచానమాని అంటే వాడు మాట్లాడిన తర్వాత రెండో వాడు మాట్లాడితే నిలవడు, అంత వక్తృత్వం కలిగిన వాడు అని వాడు అనుకుంటాడు. అది అక్కడ వక్తృత్వం కలిగిన వాడు ఎప్పుడు అనుకోడు, సర్వసామాన్యంగా ఉంటాడు. జ్ఞానం కలిగిన వాడు. ఏమీ లేని పనికి మాలినోడే గందరగోళం. వీడికి ఎట్లా తయారైందో చూడండి. అనుచానమాని, తనకన్నా కూడా గొప్పగా ప్రవచించేవాడు ఎవడు లేడు. స్తబ్ధ అయిపోయింది, మహా అహంకారి అయిపోయి స్తబ్దత. ఇదేంటంటే ఇక్కడ అవినయ, అది వినయం లేకుండా పోయింది. విద్య అనేది ఎప్పుడు కూడాను విద్య వినయన శోభతే. విద్య వచ్చింది ఒక వ్యక్తి కంటే వాడిలో అహంకారంగా తొంగి చూడాల్సింది. విద్య వచ్చింది అంటే వినయం రావాలని అర్థం. గురుముఖత శాస్త్రాన్ని వినే కొద్దే కాయ ఎట్లాగైతే పండుగ మారుతుందో అట్లా పరిపక్వమైనటువంటి దశ మనిషికి రావాలి. కానీ మరీ బిగుసుకుపోయి బండలాగా తయారవుతూ ఉన్నాడంటే, అహంకారిగా తయారవుతున్నాడంటే వాడికి ఏం పట్టడం లేదని అర్థం. గురువు దగ్గర వాడు వింటున్నాడు కానీ చెవులకు పనే కానీ బుద్ధికి ఏం పని లేదు. బుద్ధిలో నిలిచేది ఏది లేకుండా పోయింది. అందువల్ల స్తబ్ధ, మహా అహంకారి, దంభం ఎక్కువ. వాడు రావడమే ఆ విధంగా తండ్రికి కనిపించాడు. తండ్రి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఉద్దాలక మహర్షి అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన నామం తరిస్తే కూడా పుణ్యం. అటువంటి ఉద్దాలక మహర్షికి వీడు కుమారుడు 12 సంవత్సరాలు గురువు దగ్గర అభ్యాసం చేసి వచ్చాడు. ఈ 3 లక్షణాలు ఎత్తుకొని వచ్చాడు కనుక అనూచానమాని స్తబ్ధ. ప్లీజ్ ఏ యా అంటే ఏ యా వచ్చాను అని అర్థం. కమ్ వచ్చాడు అక్కడి నుంచి. తగంహం పితోవాచ, ఇది చాందోగ్యం. వాడిని చూసి తగంహం తం, వాడిని తండ్రి వాడిని అడిగాడు. నాయన అసలు డైరెక్ట్గానే అడిగాడు. ఉపనిషత్తులు అయితే ఈ 3 ఆయన కూడా చెప్పాడు. నువ్వు మహామనాహ, అనుచనమాని, స్తబ్ధ, ఈ 3 పదాలు వాడాడు. అవన్నీ నీ దగ్గర కనపడుతూ ఉన్నాయిరా, కాబట్టి నువ్వు చాలా గొప్పగా చదువుకున్నట్టుగా నాకు అర్థమవుతా ఉంది నాయన. అయితే ఒకటి, ఏన అశ్రుతం శృతం భవతి, అమతం మతం, అవిజ్ఞాతం విజ్ఞాతం ఇది. వాడికి బుర్ర పేలిపోయింది. ఈయన దేని చేతనైతే అశ్రుతం, శృతం అంటే వినింది, అశ్రుతం అంటే విననిది.
అశ్రుతం శృతం భవతి. దేనివల్లైతే ఇంతవరకు మనం ఏవైతే వినలేదో శ్రవణం చేయలేదో, అంటే మనకి ఏవైతే తెలియవో అవన్నీ కూడా తెలిసినవి అయినవో, ఏనా దేనిని తెలుసుకోవడం వల్ల అశ్రుతం శృతం భవతి. ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉంటాం, తెలియనివి ఇంకా 10 బయటపడుతూ ఉంటాయి. 10 బయటపడే కొద్దీ ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. జ్ఞానం విషయంలో జ్ఞానాన్వేషణ చేసి తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఒక్కటి తెలిసిన తర్వాత ఇంకేమి తెలుసుకోవాలనిపించదు. అది ఏన అశ్రుతం శృతం భవతి, అమతం మతం భవతి. ఏదైతే మననం జరిగిన తరువాత మళ్ళీ ఇంకోటి మననం చేయాలని అనిపించదు. శ్రవణ మన నిధిధ్యాసలేవి. అటువంటిది అవిజ్ఞాతం విజ్ఞాతం భవతి. తెలియనిది తెలిసింది అవుతూ ఉందో దానిని గురించి నువ్వు మీ గురువుల్ని ప్రశ్నించావా? అది చెప్పమని అడిగావా? అది మీ గురువులు నీకు చెప్పారా? దాన్ని నువ్వు సమూలంగా గ్రహించావా అని అడిగాడు. ఫస్ట్ ఎత్తుకోవడం అది. ఏన అశ్రుతం శృతం భవతి, మతం అమతం భవతి, అమతం మతం భవతి, అవిజ్ఞాతం విజ్ఞాతం భవతి. అది నువ్వు గురువులను అడిగావా? గురువుల దగ్గర ఈ జ్ఞానాన్ని నువ్వు గ్రహించావా అని వాడిని అడిగితే, ఎందుకు తెలుసు ఆయన అడిగాడు ఆ మాట? నిజంగా నువ్వు గనక గురువుని అడిగి ఈ సత్యాన్ని కనుక తెలుసుకొని ఉండుంటే నీ ప్రవర్తన ఇట్లా ఉండదు. అది వాడు అనొచ్చు, మీ ప్రవచనాలు విని నేను చాలా నాన్ సెన్స్. గురువు అయిన వాడు టక్కనడు చూస్తే తెలిసిపోద్ది వీడికి ఎంత ఉందా లోతని. ఆయన గురువు అంటే సరేనా? ఎందుకంటే జ్ఞానం గురువు దగ్గర అందరూ వింటూ ఉండొచ్చు, కానీ కొందరికి ఆషామాషి, కొందరికి అదొక క్రీడ, తమాషా. సరేనా? ఏదో సగం వినేది, దాంట్లో సగం అర్థం చేసుకునేది, అంతా తెలిసినట్టుగా ఇతరులతో మాట్లాడుతుండేది. అది కొందరికి నవ్వులాట. కానీ వివేక వైరాగ్యాలు ఉండేవాడు ఎవడో వాడే అసలు విషయాన్ని పట్టుకోగలడు. వీడికి అవి లోపించాయి అని అర్థమవుతా ఉంది. ఇదే ఇక్కడే తమాషా. జీవితంలో కూడా కొన్ని మనం ఊహించినవి లైఫ్లో వస్తూ ఉంటే సంస్కారవంతుడు ఏమనుకుంటాడంటే చాలా అనుకువైపోతాడు. పండ్ల చెట్టు ఎప్పుడు వంగుంటాయని. కారణం మనం ఊహించని జ్ఞానం అంతా మనకు వస్తూ ఉంది, ఇది భగవంతునికి అనుగ్రహం అనుకుంటాడు. ఆ సంస్కారం లేనటువంటి వాడు నాకు ఇంత వచ్చింది కదా జ్ఞానం అని విర్రవీగుతూ ఉంటాడు. ఆ విర్రవీగే వాళ్ళు వీడు మొదటి అయ్యాడు. కనుక నువ్వు గనక నిజంగా అడిగే ఉంటే, లేదా గురువులు నీకు చెప్పే ఉంటే, ఆ జ్ఞానం కనుక నీకు వంట పట్టి ఉంటే నీ ప్రవర్తన ఈ విధంగా ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే మహామనాహ అనూచానమాని స్తబ్ధ అంటూ నువ్వు కనపడుతూ ఉండవు కనుక ఈ లక్షణాలతో, ఆ జ్ఞానం ఏదో నీకు వచ్చినట్టు లేదు. వాస్తవంగా జ్ఞానమే కనుక రాకపోతే 12 సంవత్సరాలు అక్కడ ఉన్నది వృధా, షీర్ వేస్ట్, ఎందుకున్నట్టుగా అని ప్రశ్నించాడు. వీడు ఆశ్చర్యపోయాడు. న వైనూనం భగవంతః తే ఏతత్ అవేదిషు న వై నా అవేదిషు వై. అదాడ నూనం కన్ఫర్మ్డ్, అంతే నిశ్చయం. వీడు చెప్తున్నాడు భగవంతః తే భగవంతః, పూజనీయులైనటువంటి నా గురువులు ఎవరైతే నాకు బోధించారో, అంటే మళ్ళీ ప్లూరల్ వాడుతున్నాడు ఇక్కడ గురువుని, మా గురుదేవులు పూజనీయులు భగవంతః తే ఏతత్, ఈ విషయంలో మీరు చెప్తున్నారు ఎప్పుడు ఏన అవిజ్ఞాతం విజ్ఞాతం భవతి అంటున్నారే, ఏన అమతం మతం భవతి అంటున్నారే, ఏన అశ్రుతం శృతం భవతి అంటున్నారే, ఈ విషయంలో భగవంతః తే ఏతత్ నా అవిదిషు వై. అది వాళ్ళకి ఇది తెలుసు అని నేను అనుకోవడం లేదు. మా గురువుకి చూసారా, టాప్ ఫెలో వీడు. అంటే వాడు దానికి కొద్ది లాజిక్ కూడా ఇస్తాడు. ఇప్పుడు మరీ బుద్ధిహీనుడైతే వాడికి అహంకారం రాదు. కొంత తెలివి ఉంటుంది, పనికిమాలిన తెలివి, వాడికి అహంకారం వచ్చేది. వీడికి ఆ పనికిమాలిన తెలివి కొంత ఉంది. అందుకని అంటాడు, తండ్రితో చెప్తున్నాడు, ఎందుకని నేను వాళ్ళకి తెలియదు అంటున్నానంటే కారణం కూడా ఇస్తాడు వాడు. నేనంటే చాలా ప్రేమ మా గురువుకి, నన్ను చాలా ఇష్టపడతాడు.
కన్నబిడ్డలాగా చూస్తాడు. ఇటువంటి ఇంత అద్భుతమైన నేను వింటుంటేనే నా బుర్ర పేలిపోతా ఉంది. ఏ ఒక్కదాన్ని తెలుసుకోవడం వల్ల తెలియదంతా తెలుస్తుందని, వినందంతా వినుంటామని, ఊహిందంతా ఊహిస్తామని, ఇటువంటి విషయం అసలు దాన్ని మనసుకి ఎక్కించుకోలేకపోతున్నాను. ఇటువంటిదే కనుక ఆయనకి తెలిసి ఉంటే, ఆయనకంత ప్రియమైన వాడిని నేను గనక నాకు చెప్పుండేవాడు. అది వాడి లాజిక్, ఇంకేం లేదు. ఎప్పుడైతే ఆయన చెప్పలేదో ఆయనకి తెలియదు అంటాడు. ఏమో నువ్వు అర్హుడు కాదు కనుక చెప్పలేదేమో, ట్రై చేశాడేమో 12 సంవత్సరాలు, ఇంకన్నా వీడికి చెప్తామని లాస్ట్లో ఇంకా లాభం లేదని పిలకబెట్టి పంపించేసి ఉంటాడు. అర్థమవుతుంది? అప్పుడు ఆ మాట చెప్పిన తర్వాత తండ్రి నవ్వుకున్నాడు. ఏదో వస్తున్నాడు దారికి రాని అని. అప్పుడు వాడు ఒక మాట చెప్పాడు. కనుక వాళ్ళకి తెలిసినట్టుగా లేదు. కథంను భగవః, సేమ్ అదే ప్యాసేజ్లో కథం ను భగవః హే భగవాన్, కథం ను సహ ఆదేశో భవతీతి, కథం ను భవతి ఆదేశ ఇది. అటువంటి జ్ఞానం ఒకటి ఉండే అవకాశం ఉందా అంటాడు వీడు. వాడి ఆ లాజిక్ ఏంటంటే, అటువంటి జ్ఞానం ఒకటి ఉంది అని ఉండే అవకాశం ఉందే. కథం, ఏ విధంగా ఉంటుంది? ఉండేది అవకాశం లేదే. కథం ను భగవః సహ ఆదేశో భవతి ఇది. అటువంటి ఆదేశం, అటువంటి సందేశం, అటువంటి ఉపదేశం కూడా ఒకటి ఉంటుందే. కారణం ఏంటో తెలుసా? ఎవడు ఏది తెలుసుకున్నా ఈ ప్రపంచంలో వాడికి ఏదైతే తెలుసో దాని నుంచి తెలుసుకుంటాడు, అంతేగాని తెలియని దాని నుంచి తెలుసుకోలేడు. వీడికి తెలిసింది ఏంటంటే, ఏ విషయానికి సంబంధించిన జ్ఞానం కలిగితే ఆ విషయానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుందే కానీ రెండవది కలిగేందుకు అవకాశం లేదు అనేటువంటిది సామాన్య జ్ఞానం ఇక్కడ మనకు జీవితంలో. కెమిస్ట్రీ తెలుసుకున్నాము, ఎస్ కెమిస్ట్రీ తెలుసు అతనికి, అంతే. దట్స్ ఆల్. దట్ డస్ నాట్ మీన్ హీ నోస్ బోటనీ. అవునా? కాబట్టి కెమిస్ట్రీ తెలిసినంత మాత్రాన బాటనీ తెలియాలని అవసరం లేదు. వృక్షశాస్త్రం అంటే తెలుస్తుంది, రసాయన శాస్త్రం తెలిసింది, వృక్షశాస్త్రం తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఏదైనా ఒక శాస్త్రాన్ని మనం అధ్యయనం చేస్తున్నామంటే ఈ ప్రపంచంలో ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తామో దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుందే కానీ అన్నిటికీ సంబంధించినటువంటి జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు. ఏన అశ్రుతం శృతం భవతి అంటే, ఏన అశ్రుతం, ఏదైతే నువ్వు ఇంతవరకు వినలేదో. ఏం వినలేదు? ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, ఏమీ వినలేదు. కానీ ఒక్కటి కనుక విన్నావంటే అన్ని విన్నట్టు అవుతుంది. నీకు తెలియందే లేదు. చాలా క్రిటికల్. అంటే ఏక విజ్ఞానేన సర్వమిదం విజ్ఞాతం భవతి. ఏ ఒక్కదాని జ్ఞానం కలిగితే సమస్తమైనటువంటి ఈ ప్రపంచంలో ఉండేటువంటి జ్ఞానం అంతా కూడా నీకు కలిగిపోతుంది. ఏక విజ్ఞానేన సర్వం ఇదం విజ్ఞాతం భవతి. అసలు అటువంటిది ఒకటి ఉంది అనే వీడు ఊహించలేకపోతున్నాడు. కారణం, ఒక శాస్త్రానికి సంబంధించిన జ్ఞానం మరొక శాస్త్రానికి సంబంధించిన జ్ఞానం కన్నా భిన్నమై ఉండడం వల్లనే అది ఆ శాస్త్రంగా, ఇది ఈ శాస్త్రంగా తెలుస్తుంది. లేకపోతే అన్నీ ఒకే శాస్త్రాలు అవుతాయి. ఒకే జ్ఞానం అన్నిటి వల్ల వచ్చేటట్లయితే అన్నీ ఒకే శాస్త్రం అవుతుంది. ఇన్ని శాస్త్రాలు ఎందుకు వచ్చాయి? కాబట్టి ఎప్పుడైతే నువ్వు వృక్షశాస్త్రం ఉన్నావో, ఈ వృక్షశాస్త్రం రసాయన శాస్త్రం కాదు. కనుక రసాయన శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే రసాయన శాస్త్రానికి సంబంధించిన విషయం నీకు పరిజ్ఞానం వస్తుంది, కానీ వృక్షశాస్త్రానికి సంబంధించింది వచ్చేందుకు అవకాశం లేదు. అందువల్ల ఇది ఎలా సాధ్యం? కథం ను భగవః సహ ఆదేశో భవతి ఇది. ఇది ఎట్లా సాధ్యం? ఇది తండ్రి అయినటువంటి ఉద్దాలకుడు ఇప్పుడు గురువుగా మారతాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆయన నవ్వుతూ ఉంటే, ఓహో అది ఉంది, లేకపోతే నవ్వడు తండ్రి. కానీ నాకు తెలియడం లేదు, కానీ తెలుసుకుంటే బాగుండు. తన్మే భగవాన్ బ్రవీతీతి, తన్మే భగవాన్ బ్రవీతు ఇతి. తత్, దానిని, ఆ జ్ఞానాన్ని. ఏ జ్ఞానాన్ని? ఏన అమతం మతం భవతన్నవే అది. తత్, ఆ జ్ఞానాన్ని భగవన్, హే భగవంతుడా, పూజనీయుడా అని అర్థం. భగవాన్ అంటే ఇక్కడ పూజనీయుడా అని అర్థం. మే, నాకు, బ్రవీతు ఇతి, నాకు దయచేసి మీరు బోధించండి. నాకు మాత్రం ఆ జ్ఞానం రాలేదు. నేను నేర్చుకున్న వేరే వ్యాకరణం నేర్చుకున్నాను, జ్యోతిషం కొంత నేర్చుకున్నాను, అది నేర్చుకున్నాను, ఏవేవో నేర్చుకున్నాను. కానీ నువ్వు చెప్పేది మాత్రం నాకు ఎక్కడ టచ్ కాలేదు. కాబట్టి అది నాకు లేదు కనుక, అది అనేది ఒకటి ఉందని మీరు చెప్తున్నారు కనుక, మీకు దానికి సంబంధించిన జ్ఞానం ఉండడం వల్లనే అది ఉన్నది అని చెబుతున్నారు కనుక, ఆ జ్ఞానం ఉంది, అది మీ దగ్గర ఉంది కనుక అటువంటి జ్ఞానాన్ని నాకు అందించమని నేను కోరుతూ ఉన్నా
తన్మే తత్ మే బ్రవీతి. భగవన్ కాబట్టి మీరు నాకు అది బ్రవీతు ఇది బ్రవీత్యతే, నాకు అది అని చెప్పవలసింది అన్నాడు. చెప్తాను నాయన. ఇప్పుడు అంటాడు వాడిని ఇంతకుముందు మహామనాహ అనూచానమాని స్తబ్ద అన్నటువంటిది ఈ ఉద్దాలకుడే కదా. ఇప్పుడు అంటున్నాడు సౌమ్య ఫినిష్ అంటే కొద్ది కరిగింది, ఆ మంచుగడ్డ కొద్దిగా కరిగింది. ద్రవీభవిస్తూ ఉన్నాడు వాడికి తెలిసి వచ్చింది, వాడికి తెలియంది చాలా ఉందని. ఇంతకుముందు అంతా వాడికే తెలుసని, అంతేకాదు అందరికన్నా వాడికే ఎక్కువ తెలుసని చాలా మార్పు వచ్చేసింది. తండ్రి ఒక్క ప్రశ్న వేయగానే తల తిరిగిపోయింది. మన దగ్గర ఉండేది ఏమీ లేదు, చెత్త తప్పని తెలిసిపోయింది వాడికి. ఇప్పుడు అంటున్నాడు యథా సౌమ్య నాయన, యథా ఏ విధంగా అయితే, యథా సౌమ్య ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణో వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. పడిందా అబ్బాయి విను. యథా ఏ విధంగా అయితే సౌమ్య నాయన, మై స్వీట్ బాయ్ సౌమ్య, యథా ఏ విధంగా అయితే ఏకేన మృత్పిండేన, అది చూడండి, ఏక విజ్ఞానైన సర్వమిద విజ్ఞాతం భవతి కదూ, ఏకేన మృత్పిండేన, ఒకే ఒక మట్టిగడ్డ ఉందనుకోండి, ఆ మట్టిగడ్డ ఏంటో కనుక నీకు తెలిస్తే, మృత్పిండం మట్టిగడ్డ కనుక నీకు తెలిస్తే, ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్. ఎప్పుడైతే మట్టికి సంబంధించిన జ్ఞానము నీకు కలిగిందో, ఆ మృణ్మయం మట్టితో తయారైనటువంటి పాత్రలు కానీ మరి ఏవి ఉన్నప్పటికి కూడాను, ఏవేవైతే మట్టితో తయారైనయో అవన్నీ కూడాను కారణమైనటువంటి మట్టి కన్నా కూడా భిన్నంగా లేవు. దాని ఒక్కదాని జ్ఞానం కనుక కలిగితే వీటన్నిటికి సంబంధించిన జ్ఞానం కలిగిపోతుంది. ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్. ఎట్లాగైతే సమస్తం తెలిసిపోతూ ఉందో నాయన సౌమ్య, వాచారంభణో వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. కాబట్టి దీంట్లో మనకు రెండు కనపడుతూ ఉన్నాయి. ఒకటి మృత్ ఒకటి కనపడుతుంది, క్లే. రెండవది మృత్ కార్యం కనపడతా ఉంది, మృత్ కారణం, మృత్ కార్యం కనపడతా ఉంది. ఘట శరావాదులు కనపడుతూ ఉన్నాయి. ఘట అంటే కుండ, శరావహ అంటే మూకుడు, అంటే ఆ పదాలు చాందోగ్యంలో వాడతాడు, ఘట శరావాదులు. కాబట్టి కుండ, మూకుడు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటిని అనేకమైనటువంటి పేర్లతో ఉండొచ్చు. అవి ఏమిటి అని ఆలోచన చేస్తే వాచారంభణో వికారో నామధేయం. మృత్తు ఏదైతే ఉందో అంటే మట్టి, దానిలో లేదు వికారం, మార్పు అనేది అక్కడ లేదు. మార్పు నీకు ఎక్కడ గోచరిస్తూ ఉందంటే మృత్ కార్యంలో గోచరిస్తూ ఉంది. అర్థమవుతుంది. కాబట్టి ఇది ఘటము, ఘటః, శరావహ, ఇది మూకుడు, ఇది కుండ అని నీకు తెలుస్తూ ఉంది. కాబట్టి వికారాలు ఏమన్నా ఉంటే, మోడిఫికేషన్ ఏదన్నా ఉంటే మృత్ కార్యంలో కనపడతా ఉంది, కానీ ఈ కార్యానికి కారణమైనటువంటి మృత్తులో మాత్రం లేదు, మట్టిలో మాత్రం ఏ విధమైన వికారం లేదు. ఎందుకని ఆ రెండింటిని చూసినప్పుడు ఇది కుండ అంటున్నావు, అది మూకుడు అంటున్నావు. అదే మట్టిని కనుక నువ్వు చూస్తే ఎక్కడ కూడాను ఇది కుండ మట్టి, అది ఇంకొక మట్టి అని నువ్వు అనడం లేదు. కాబట్టి మట్టిలో వికారం నీకు గోచరించడం లేదు, ఇక్కడ మాత్రమే నీకు వికారం తెలుస్తూ ఉంది. కానీ వికారాలు తెలిసినా, కార్యంలో వికారం తెలుస్తూ ఉండినా ఇవి కారణం కన్నా వేరుగా లేవు. కార్యాలు కారణం కన్నా వేరుగా లేనే లేవు, అదొక్కటి. కాబట్టి ఆ కారణం ఏదో కారణ జ్ఞానం చేత, కారణ జ్ఞానం కనుక మనకు కలిగితే, అంటే ఈ కార్యాలకు ఏదైతే కారణమయ్యిందో ఆ కారణానికి సంబంధించిన గనక జ్ఞానం మనకు కలిగితే, దాని యొక్క వికారాలైనటువంటి కార్యజాతం అంతా, సమస్తం కార్యం ఏదైతే ఉందో, ఎన్ని రూపాల్లో ఉందో అదంతా కూడా నీకు తెలిసి వస్తుంది. ఏమని? కారణం కన్నా భిన్నం కాదని తెలిసి వస్తుంది. యథా సౌమ్య ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణో వికారో నామధేయం మృతికేత్యేవ సత్యం. నాయన ఇక్కడ కేవలం నామం, ఎందుకంటే రూపం కనపడుతూ ఉంది కనుక వాచారంభణం వికారో నామధేయం, రూపం కాదు చూడు,
వికారం ఏదైతే ఉందో, ఏది మట్టి కుండగా నీకు కనిపించడం, మట్టి శరావంగా నీకు కనిపించడం, మూకుడుగా నీకు కనిపించడం ఏదైతే ఉందో, ఈ వికారాలు ఏవైతే ఉందో నామమాత్రం అంటాడు. ఎందుకని? నామం అనే వస్తువు లేదు. టు ద పాయింట్ చెప్పండి, నామం అనే వస్తువు ఏది? నామం అనే వస్తువు లేదు. నామం అనేది నోటితో ఉచ్చరించేది. నామం అనేది నోటితో నువ్వు ఉచ్చరించేది. ఎక్కడుంది ఇప్పుడు? నీ నోట్లో ఉంది సార్, వాచారూపంలో ఉంది. అది వాచారంభణం వికారో నామధేయం. కాబట్టి ఇది కుండ, అది మూకుడు, అది ముంత, అది ఇది నువ్వంటే నామం అనేటువంటి వస్తువు ఎక్కడా లేదు ఈ ప్రపంచంలో పారమార్థికంగా. కాబట్టి ఇది వాచారంభణం, కేవలం మాట. ఇది కుండ అని నువ్వు అంటున్నావు, కానీ కుండగా ఉండేది కూడా మట్టే. కనుక కుండ జ్ఞానము, మూకుడు జ్ఞానము, మరొక జ్ఞానము కలగాలి. నో ఏకేన మృత్పిండేనా, ఇవన్నీ కూడా ఒకదాని నుండే వచ్చాయి కనుక దానికి సంబంధించిన కనుక జ్ఞానం నీకు కలిగితే, కాబట్టి కారణ జ్ఞానం కనుక నీకు కలిగితే దాని వికారమైనటువంటి కార్యజాతం అంతా ఎంతైతే ఉందో, కార్య సమూహం అంతా కూడాను, అవంతా కూడా నీకు తెలిసి వస్తాయి నాయన, అంతకన్నా ఇంకేమీ లేదు. సృష్టి కారణం ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్ ఇది. అంటే ఇట్లా ఎప్పుడు నేను మీకు తత్వమసి డీల్ చేసి ఉండను. లిసన్, ఇప్పుడు చెప్పకూడదు. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఇది మీ అందరికీ మరవాలన్నా మరుపురాని విషయం అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ తెలుస్తూ ఉంది కారణం విషయం అది కదా. సదేవ సౌమ్య, చూచారా? సదేవ సౌమ్య సత్ ఏవ ఇదం అగ్రే సృష్టి ప్రాక్ బిఫోర్ క్రియేషన్ ఆసిత్ ఉండింది. ఎట్లా ఉండింది? ఏకం ఏవ అద్వితీయం. అది ఒకటిగానే ఉండింది, ఒకటే ఉండింది. ఏవకారం, ఏవకారార్థం, నిశ్చయం ఒక్కటే ఉండింది. దాంట్లో డౌట్ అవసరం లేదు నీకు. అద్వితీయం, రెండవది ఉండడానికి అవకాశమే లేకుండా ఉండింది. అది సత్, సదేవ సత్. అవునా? ఏకమేవాద్వితీయం సత్ నామరూప వివర్జితం సృష్టే పురాధునాప్యస్య తాదృక్త్వం తదితీర్యతే. తత్వమసి, తత్వమసి వాక్యం, మహావాక్యం. ఇప్పటి వరకు మనం చూసిన వాటిలో ప్రజ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు రెండు పదాలు. మొదటి శ్లోకం ప్రజ్ఞానం, రెండవ శ్లోకం బ్రహ్మ. తర్వాత అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు మొదటి శ్లోకంలో అహం, అహం శబ్దార్థం, రెండవ శ్లోకంలో బ్రహ్మ అస్మి క్రియాపదం. ఇక్కడ తత్వమసి, ఇవన్నీ పదాలు? మూడు. తత్ త్వము అసి, తత్ త్వము అసి, తత్వమసి. క్లియర్? తత్ అంటే అది, త్వం నీవు, అసి ఉండుట అనే క్రియాపదం. త్వమసి, తత్వమసి, త్వమసి అని నేను అన్నాను అనుకోండి. అహమస్మి, నేనున్నాను. నిన్ను గురించి చెప్పేటప్పుడు త్వమసి, త్వమసి నువ్వు ఉన్నావని నేను అంటాను. నీవు ఉన్నావు అని నేను అన్నప్పుడు ఎస్ అహమస్మి అని నువ్వు అనుకుంటావు. స్వామీజీ చెప్పింది వాస్తవమే కదా, నేనున్నాను, అంతే కదా. అర్థం చేసుకోండి. తత్ త్వము అసి, తత్తును పక్కన పెట్టండి, ఎందుకంటే ఈరోజు డిసైడ్ అయిపోద్ది తత్ ఏంటో. దాన్ని పక్కన పెట్టండి. అసలు త్వమసి, త్వమ అసి, నువ్వు ఉన్నావు. నీకేమనిపిస్తుంది? అహమస్మి, నేను ఉన్నాను అని అనిపిస్తుంది. అది క్రియాపదం. త్వమసి అనేది వాక్యమే కాదా? తత్ వదిలేయండి. త్వం అసి, అహమస్మి అనేది వాక్యమేనా? ఐయామ్. త్వమసి, యు ఆర్, నువ్వు ఉన్నావు, వాక్యమే కదా. నీవు ఉన్నావు, వాక్యం లేదా? త్వమసి అనేది వాక్యం, బట్ ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ సెంటెన్స్.
ఈ మహావాక్యంలో ఇది ఒక పెద్ద ట్విస్ట్. త్వం అసి అన్నప్పుడు నీవు ఉన్నావు అనేటువంటిది సంపూర్ణ అర్థాన్ని ఇస్తూ ఉంది. వాక్యం అంటే కొన్ని పదాల యొక్క సముదాయం అయి ఉండాలి. ఆ పదాల యొక్క సముదాయంలో నీకు సంపూర్ణమైనటువంటి అర్థం రావాలి. వచ్చింది. త్వం అసి అన్నప్పుడు త్వం నీవు, అసి ఉన్నావు, క్రియాపదం. కాబట్టి త్వమసి అని నేను అన్నప్పుడు వాక్యమేది. కానీ సబ్జెక్టు త్వం, అసి వెర్బ్, క్రియాపదం కదా. అసి సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, సెంటెన్స్ ఫామ్ అయిపోయింది. ప్రెడికేట్ ఏదని ఇక్కడ కూడా సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉండాలని అవసరం లేదా? క్రియాపదం ఉంది, నేను కాదనడం లేదు, క్రియ ఉంది. అసి అనేటువంటిది క్రియాపదం. ఓకే, క్రియాపదం ఉంది. క్రియాపదం యొక్క ఉపయోగం ఏంటి అంటున్నాను. ప్రెడికేషన్ ఏంటి, దానికి ఏం చెప్తుంది అది? వాక్యం ఉన్నప్పుడు వాక్యం సంపూర్ణమైనటువంటి భావాన్ని ఇవ్వాలి కదా. వాక్యంగా ఉండి మనకు అర్థం కాకపోతే ఏం లాభం? త్వమసి, నీవు ఉన్నావు. ఆ అసి శబ్దం ఏదైతే ఉందో క్రియాపదం, అది ఏం చెబుతూ ఉంది అంటాను నేను. అసి, నువ్వు ఉన్నావు, ఎస్ నేనున్నాను. ప్రెడికేట్ లేదా కదా. కాబట్టి ఆ క్రియాపదం అసి ఉన్నావు. చెప్తాను చూడండి. నీవు ఉన్నావు, సెంటెన్స్. నీవు చదువుతూ ఉన్నావు, క్లియర్. నువ్వు వింటూ ఉన్నావు, నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు నడుస్తూ ఉన్నావు, నువ్వు తింటూ ఉన్నావు. ఇప్పుడు చూసారా? కాబట్టి నువ్వు ఉన్నావు. ఎట్లా ఉన్నావు? తింటూ ఉన్నావు అనేటువంటిది క్రియాపదం. అది ఏ అర్థాన్ని సూచిస్తూ ఉంది? ఎట్లా ఉన్నావు? తింటూ ఉన్నావు, నడుస్తూ ఉన్నావు. అక్కడ కదా ప్రెడికేషన్. కాబట్టి కేవలం సబ్జెక్టు వెర్బు ఉన్నంత మాత్రాన నేనేం గ్రామర్ చెప్పడం లేదు. ప్రెడికేట్ ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఇక్కడ ఏది? కాబట్టి వాక్యంగా ఉంది, కానీ ఇట్ ఇస్ నాట్ ఏ కంప్లీట్ సెంటెన్స్ అంటున్నాను నేను. ఎందుకని? సంపూర్ణమైనటువంటి భావాన్ని అది ఇవ్వడం లేదు. ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి భావాన్ని వాక్యము ఇవ్వదో, అర్థమవుతుంది. సంపూర్ణ భావాన్ని వాక్యం ఇవ్వలేనప్పుడు ఎవడి మనసులో ఏది ఉంటే అది అర్థమవుతుంది. ఇక్కడ వస్తూ ఉండేది ఎవరికి స్వామీజీ? ఎవరికైనా కావచ్చు. ఆలోచించేవాడికి వాడి విషయంలో కావచ్చు, పక్క వాళ్ళ విషయంలో కూడా కావచ్చు. త్వమసి అని నేను అన్నప్పుడు ఎస్ అహమస్మి అని నువ్వు అనుకుంటావు. నువ్వు ఉన్నావు, ఎస్ నేనున్నాను. మీరు అన్నారనుకోండి, స్వామీజీ త్వమసి, ఎస్ అహమస్మి. ఎట్లా ఉన్నావు? కథం బాయ్. ఇంతకుముందు నువ్వు నడుస్తూ ఉన్నావంటే క్లియర్గా తెలిసింది. ప్రెడికేట్ ఉంది కనుక క్లియర్గా తెలిసింది. నేను నడుస్తూ ఉన్నాను, నేను తింటూ ఉన్నాను. అంటే క్రియాపదం యొక్క అర్థం ఏంటో, క్రియ యొక్క అర్థం ఏంటో, క్రియ ఏం చెబుతూ ఉందో, వెర్బ్ ఏం చెబుతూ ఉందో మనకు అర్థమైంది. ఎప్పుడైతే వెర్బు ఉండి, క్రియ ఉండి, అది ఏం చెబుతూ ఉందో సమగ్రంగా మనకు అర్థం కానప్పుడు ఎవరు మనసులో ఏది ఉంటే అది ఆలోచించుకోవచ్చు. త్వమసి డేంజరస్. ఎందుకో తెలుసా? అహమస్మి, దేహోహమస్మి, ఫినిష్. అహం దేహ అస్మి. చూచావా? త్వమసి, నీవు ఉన్నావు, నేనున్నాను. ఎట్లా ఉన్నాను? దేహంగా ఉన్నాను. పో, ఎక్కడ పోయిందో చూసారా? కాబట్టి నేను దేహము అని అనుకునేటువంటి అవకాశం ఉంది. దేహంగా ఉన్నాను, ఇంద్రియాలుగా ఉన్నాను, మనస్సుగా ఉన్నాను, అర్థం కాకుండా ఉన్నాను, వ్యర్థంగా బ్రతుకుతున్నాను. ఎట్లయినా తీసుకోవచ్చు, పో. కాబట్టి త్వమసి అనే మాట మాట్లాడినప్పుడు నీవు ఉన్నావు అని చెప్పినప్పుడు వాక్యంగా వస్తుంది. కానీ నువ్వు అసలు ఏ ఉద్దేశంతో చెప్పావో నువ్వు ఉన్నావని, ఆ ఉద్దేశం మాత్రం అతనికి అర్థం కావడం లేదు అంటాను నేను. తన గురించి తను ఆలోచిస్తే అహమస్మి, ఎట్లా ఉన్నాను? దేహోహమస్మి, అహం దేహాస్మి, నేను దేహంగా ఉన్నాను. పోయిందే ఇప్పుడు. కాబట్టి త్వమసి అనేటువంటిది
ఒక చక్కని వాక్య రూపంలో చక్కగా ఉంది, కానీ సంపూర్ణమైనటువంటి భావాన్ని, అర్థాన్ని అందించడం లేదు. క్లియర్? కాబట్టి తానేమిటో తనకు తెలియడం లేదు. ఇప్పుడు రెఫరెన్స్ ఏమైనా తీసుకున్నాడు అనుకోండి, డేంజర్. త్వమసి అర్థం కాలేదు. త్వమసి అర్థం కానప్పుడు తత్వమసి ఏమర్థం అవుతుంది? తత్ అది, త్వం నీవు, అసి అయ్యున్నావు, నువ్వు అది అయ్యున్నావు అనుకోండి. పదం చూడండి, తత్ త్వము అసి, తత్ అది, త్వం నీవు. త్వమసే మనకు ఇంపార్టెంట్. ఇప్పుడు అది వాడికి అర్థం కాలేదు. నువ్వు ఉన్నావని తెలిసినప్పుడు రకరకాలుగా అనుకుంటున్నాడు తన గురించి, అర్థం కాలేదు. ఈ లోపల నువ్వు తత్వమసి అన్నావు. అప్పుడు వాడికి ఏదో అర్థం అవుతా ఉంది. ఏమని అర్థం అవుతా ఉంది తెలుసా? నేనున్నానని తెలుసు, దాని గురించి నేను రకరకాలుగా అనుకుంటూ ఉన్నా. ఒకసారి దేహమని, ఒకసారి మనసని, ఒకసారి ఇంద్రియాలని, ఒకసారి ఇంకోటని, మరొకటని అజ్ఞానమని, నేను అజ్ఞానిని అనుకుంటూ ఉన్నా. కానీ ఇప్పుడు ఏదో తత్ అన్నాడు. త్వమసి, తత్వమసి, నువ్వు అది అన్నాడు అనుకోండి. అది ఏదని చూశాడు అనుకోండి, ఆడ గేది కనుకున్నది అనుకోండి. సమయానికి గేదె ఉండింది అనుకోండి అక్కడ, అప్పుడు వాడు ఏమనుకుంటాడా? త్వమసి, త్వం తదసి, తత్ త్వమసి, గేదె నువ్వే సార్. లేదు పక్కన చెట్టు ఉండింది అనుకోండి, తత్వమసి. ఆ తత్ శబ్దార్థం ఏంటి? ఇస్ ద పాయింట్. కాబట్టి త్వమసి అనేటప్పుడు తనున్నటన్న అర్థమవుతా ఉంది. తత్వమసి అనేటప్పటికీ అసలే అర్థం కాకుండా పోతా ఉంది. త్వమసి అన్నప్పుడు వాడు కొద్ది ఏదో ప్రయత్నం చేసి, ఏదో నేను ఉన్నానులే, దేహంగా ఉన్నాను, మరొకటి ఉన్నాను. తత్వమసి అన్నప్పుడు ఏది తత్? తత్ ఏది? అది నేను ఎట్లా? అసలు అర్థమయ్యేటువంటి అవకాశమే లేదు. తత్వమసి అనేటువంటిది అర్థమయ్యే అవకాశం లేదు. లాస్ట్ టైం మీకు చెప్పినట్టుగా తత్ అనేటువంటిది అది నామవాచకం కాదు, సర్వనామం. ప్రొనౌన్ కదా. ప్రొనౌన్ యూసేజ్ ఎట్లుంటుంది మనకి ఎప్పుడైనా సరే బాగా అర్థం చేసుకోండి. మొన్న చెప్పిన దానికి దీనికి సంబంధం లేదు, ఇక్కడ కనెక్షన్ వేరే. బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడు ఉపయోగిస్తామంటే, ఆల్రెడీ విషయం ప్రవేశపెట్టినప్పుడు, ఒక విషయం ప్రవేశపెట్టబడింది, అది నడుస్తూ ఉంది, అక్కడ ఎంటర్ అవుతుంది. ఎత్తుకోవడమే సర్వనామంతో ప్రారంభం కాదు, వాక్యం నామవాచకంతో ప్రారంభం అవుతుంది. క్లియర్నా? బాగా ఆలోచించండి. ఎప్పుడు కూడా అన్నట్లుగా పరిచయం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి, రంగడు రాజయ్య కుమారుడు, చూసారా? అన్నీ వంటకాలు. రంగడు వీడు సబ్జెక్ట్. ఇప్పుడు రంగడు రాజయ్య కుమారుడు. సో రంగడు ఏదైతే మనం అంటున్నామో సరే, ఇది నామవాచకం, ఓకే. ఆ తరువాత కథ చెప్పుకుంటూ పోతున్నాం. రంగడు రాజయ్య కుమారుడు, అతడు 5వ తరగతి చదువుతున్నాడు, వాడు ఉదయాన్నే బడికి పోతూ ఉన్నాడు, వాడు ఒక అంగడి దగ్గర నిలబడ్డాడు. చూసారా? మొదట మాత్రం రంగడు అనే శబ్దం వాడాము, నౌన్ వాడాము. ఆ తర్వాత ప్రోనౌన్ వచ్చేసింది, సర్వనామం. ఇంకా ప్రతిసారి రంగడు రాజయ్య కుమారుడు, రంగడు 5వ తరగతి చదువుతున్నాడు, రంగడు బడికి పోతున్నాడు, రంగడు మధ్యలో, ఇట్లా రంగడు 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 అని అన్నాం. ఒక్కసారి రామ అంటాం, రామ ఈజ్ ద సన్ ఆఫ్ దశరథ, హీ వెంట్ ఫారెస్ట్. అర్థమవుతుంది? సో ఎప్పుడైనా సరే ఒక్కసారి మనం అది వాడేసిన తర్వాత ఏ విషయమైతే చెప్పదలుచుకున్నామో ఆ విషయాన్ని ప్రవేశపెట్టేశాం గనక, ఒకసారి ప్రవేశపెట్టబడిన తర్వాత ఆ తర్వాత సర్వనామం వాడతాం, తత్. వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే తత్, అది అన్నాం కదా, అదన్నా. ఆ తెల్ల ఆవు పలానా అయింది, అది నిన్న మేతకు పోయింది, అది పరిగెత్తుతూ ఉండింది, అది జారి పడింది, దాని కాళ్ళు విరిగాయి. తమాషా చూడండి. సో తత్, అది అన్నప్పుడు మొదట ఆవును ఇంట్రడ్యూస్ చేసేసావు కనుక, ఆ తర్వాత ఈ సర్వనామం ఏదైతే ఉందో అది తత్ అనేటువంటిది నడుస్తూ ఉంది, బాగా చక్కగా అర్థమవుతూ ఉంది. అయితే తత్ అనేది ప్రోనౌన్ కదా, ఇది ముందు ఎట్లా ఉంది అనేది ప్రశ్న. తత్శబ్దార్థం తిరుగుతా ఉంది మలుపు. తత్శబ్దార్థం ఏంటి అంటున్నాను నేను.
అది ఏది, ఇది గాంధీ, ఇదేది, ఇదం. ఇది అంటే ఇదం. ఇదమేంటి? ఇదం జగత్. ఇదం అనేది ఇది. ఇదేది? ఇది జగత్. కార్యకరణ సంఘాతేన ఇదం సర్వం జగత్. కార్యం అంటే ఏంటో తెలుసు. ఇక్కడ జగత్ కార్యం కాదు, దేహం. నీ దేహం కార్యరూపంలో ఉంది. కరణ ఇన్స్ట్రుమెంట్స్, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. కాబట్టి దేహేంద్రియ మనోబుద్ధులు ఏవైతే నీకున్నాయో, అంటే మనసు కూడా అంతరేంద్రియం కనుక, దేహేంద్రియ మనోబుద్ధులతో సహా కార్యకరణ సంఘాతేన, బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ సంఘాతేన ఇదం జగత్ సర్వం, ఇదం జగత్ సర్వం ఈజ్ ఈక్వల్ టు తత్ జగత్కారణం బ్రహ్మ. జగత్కారణం బ్రహ్మ. బాగా అర్థం చేసుకోండి. శ్రీనివాస్ ఇప్పుడు శ్లోకం చూడండి. ఏకమేవాద్వితీయం సత్ నామరూప వివర్జితం సృష్టే పురాధునాప్యస్య తాదృక్త్వం తదితీర్యతే. తత్శబ్దార్థం ఈ శ్లోకంలో దొరుకుతుంది. ఎట్లాగూ తత్ ఏదైతే ఉందో, ప్లీజ్, అది ఇదం కాదు కదా ఇప్పుడు, అది కదా. ఏది అది? సత్. అదేది? సత్. తత్ సత్. కారణం ఓం పరబ్రహ్మం. ఓం తత్సత్ ఇది నిర్దేశ. ఓం తత్ సత్. సదేవ తత్ తదేవ సత్. ఒకటే. అర్థమైందే? ఏకం సిన పాయింట్. ఏవ ఫస్ట్ నంబర్ 1. ఏకం అది ఏకము. ఏవా ఏకమే, రెండవది లేదు. అద్వితీయం. అద్వితీయం ప్లీజ్, రెండు కానిది. అద్వితీయం. సత్ నామ రూప వివర్జితం. నామము లేదు, రూపము లేదు. నామము రూపము గనక ఉండిందే దాంట్లో, అప్పుడు అది ఏకం కాదు, ఏవ కాదు, అద్వితీయం కాదు. కాబట్టి సత్ డెఫినేషన్ ఏదైతే ఈ సృష్టికి కారణం ఉండిందో, ఈ సృష్టి ఏ కారణం నుంచి అయితే ఆవిర్భవించిందో, జగత్కారణం బ్రహ్మ, తదేవ సత్. సదేవ సౌమ్య ఇదమగ్రే. సృష్టి ప్రాక్ సత్తు ఒక్కటే ఉందని చెప్తున్నాడు కదా. ఏకం ఏవ అద్వితీయం. కాబట్టి అద్వితీయమైనటువంటి సత్తా స్వరూపం ఒకటి సృష్టికి ముందు ఉన్నది అని అన్నప్పుడు అది ఏకంగా తెలుస్తుంది. మొదటి పాయింట్ ఏంటంటే అది ఏకం. ఏకం అంటే ఏంటి? రెండవది లేదని కదా, అంతేనా? అసలు రెండవది నీకు ఎట్ట తెలుసు ఉందని? ఎక్కడ చూస్తున్నావు? జగత్తులో చూస్తున్నావు. దృష్టిగోచరం. దృష్టిగోచరం ఏదైతే నీ కంటికి అందుతూ ఉందో, దృష్టిగోచరంగా ఉందో, నీకు దృష్టిగోచరం అయ్యేటువంటిది జగత్తులో ఉండేటువంటి విషయాలు. జగత్తులో ఉండేటువంటి ఏ వస్తువు సత్తులో లేదు. అండర్స్టాండ్? జగత్తులో నీకు ఏదైతే దృష్టిగోచరంగా ఉందో, బాగా అర్థం చేసుకోండి. దృష్టిగోచరం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా దృష్టికి అనేకం గోచరం అవుతాయి, కానీ ఒకటి మరొకటి కాదు. ఇప్పుడు చెట్టును చూశాను, ఆవును చూశాను. ఆవు చెట్టు కాదు, చెట్టు ఆవు కాదు. భిన్నత్వం ఉంది. ఈ విధమైనటువంటి భిన్నత్వం అందులో లేదు, సత్తులో లేదు. అది నామరూప వివర్జితం సత్. కాబట్టి ఏకం అని ఎప్పుడైతే మనం అంటున్నామో, సృష్టిలో గోచరించేటువంటి ఏ వస్తువు కూడా
సృష్టికి పూర్వం ఉన్నటువంటి కారణం ఏదైతే ఉందో సత్, పరబ్రహ్మం, జగత్కారణం బ్రహ్మ, అతనిలో ఈ విధమైనటువంటి భేదం ఏది ఉండేందుకు అవకాశం లేదు. అందువల్ల ఏ అంతర్భాగాలు లేవు దాంట్లో, అదొక్కటే ఉంది. అద్వితీయం. నెక్స్ట్ అద్వితీయం. అద్వితీయం అంటే అద్వితీయం డెఫినేషన్ ఇచ్చాను. ఎగ్జాక్ట్లీ. సజాతీయ విజాతీయ స్వగత భేదరహిత. అది కాబట్టి సజాతీయ భేదం లేదు, విజాతీయ భేదం లేదు, స్వగత భేదం లేదు. ఇప్పుడు అద్వితీయం. ఇంకా రెండో ప్రశ్నే రాదు. ఇంకోటి ఉందనేటువంటి ఆలోచనే వచ్చేందుకు అవకాశం లేదు. ఎందుకని? భేదాలు లేవు అన్నప్పుడు భేదాలు ఎన్ని రకాలుగా ఉన్నావో అవన్నీ లేవని అద్వితీయం. కాబట్టి అద్వితీయ శబ్దార్థం సజాతీయ విజాతీయ స్వగత భేదరహిత. అది ఇప్పుడైనా సజాతీయం. ఇప్పుడు వృక్షజాతి ఉంది, వృక్షజాతి ఉంది. వృక్షజాతి పక్షిజాతి కాదు, పక్షిజాతి జంతుజాతి కాదు, జంతుజాతి మానవ జాతి కాదు. కాబట్టి ఇవి జాతులు, సరేనా? సపోజ్ సజాతీయ అన్నాడు అనుకోండి. ఒక చెట్టు ఉంది, వృక్షాలన్నీ ఒకే జాతి కదా, వృక్షజాతి. కానీ సజాతీయ భేదం ఉంది. వృక్షాలన్నీ ఒకటే కానీ మామిడి చెట్టు వేప చెట్టు కాదు, వేప చెట్టు కొబ్బరి చెట్టు కాదు, కానీ అన్ని చెట్లే కాదు. ఇంకా ఏంటంటే చెప్పాలంటే సజాతీయ భేదం అన్నప్పుడు అట్లా కూడా చెప్పకూడదు. మామిడి చెట్టు ఉంది అంటే ఒక మామిడి చెట్టు ఇంకో మామిడి చెట్టు కాదు, అది సజాతీయ భేదం. దిస్ ఇస్ ఫైన్. ఒక మామిడి చెట్టు ఉంది, ఇంకొక మామిడి చెట్టు ఉంది, రెండు ఒకటే జాతి, ఒకే జాతి. సపోజ్ బంగినపల్లి అండి అన్నాం అనుకో, బంగినపల్లి మామిడి చెట్లే ఉన్నాయి 10, కానీ దాంట్లో ఉన్న కొమ్మలు, దీంట్లో ఉన్న కొమ్మలు, దాంట్లో ఉన్న ఆకులు, దీంట్లో ఉన్న ఆకులు, దాంట్లో ఉన్న రెమ్మలు, దీంట్లో ఉన్న రెమ్మలు, దాంట్లో ఉన్న పువ్వులు, దీంట్లో ఉన్న పువ్వులు, దాంట్లో ఉన్న కాయలు, దీంట్లో ఉండే కాయలు వేరుగా ఉన్నాయి. కాబట్టి సజాతీయంగానే ఉంది, అంతా మామిడి చెట్లే, కానీ ఒక చెట్టుకి భేదం మనకు కనిపిస్తుంది కదా, ఇది సజాతీయ భేదం. కాబట్టి మామిడి చెట్టు ఒకటైతే ఆవు పశు జాతికి వచ్చింది. ఇప్పుడు విజాతీయ భేదం, పక్షి వేరు జంతువు వేరు, పక్షి వేరు జంతువు వేరు, వృక్షం వేరు. కాబట్టి వృక్షజాతి వేరు, పక్షి జాతి వేరు. ఇది విజాతీయ భేదం, అంటే తన జాతి కాదు కాబట్టి దాంతో భేదం ఉంది. మూడవది స్వగత భేదం. స్వగత భేదం ఇప్పుడు మామిడి చెట్లు ఆకులు ఉన్నాయి, అన్ని ఆకులు ఒకే విధంగా లేవు, ఒకటి చిన్నది ఉంది, ఒకటి పెద్దది ఉంది కదా, ఒక కొమ్మ ఉన్నట్టుగా ఇంకో కొమ్మ లేదు. కాబట్టి దాంట్లోనే ఉన్నాయి భేదాలు. ఎక్కడైనా అంతే. అదే కదా మీకు నేను చెప్పింది, 2 చెంపలు ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ వాయించడానికి, వాస్తవానికి 2 ఒక విధంగా లేవని. ఈ చెంప ఉన్నట్టు ఆ చెంప లేదు, ఆ చెంప ఉన్నట్టు మెజర్మెంట్. కాబట్టి భేదం ఎప్పుడు ఆ విధంగా ఉంటుంది. భేదం 2 ఉన్నటువంటి చోట భేదం ఉంటుంది. కాబట్టి ఈ సజాతీయ భేదం, విజాతీయ భేదం, స్వగత భేదం, ఈ 3 భేదాలు కూడాను ఎక్కడైతే లేవో అది అద్వితీయం. రెండవది ద్వితీయం ఉండాలంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి నాయన. ద్వితీయం న విద్యతే యస్య, ద్వైతం న విద్యతే యస్య. అందువల్ల అద్వితీయం, రెండవది లేనటువంటిది. దేర్ఫోర్ ఏకమేవ అద్వితీయం సత్. మీరు ఆ సత్ మర్చిపోకూడదు, అదే ఇంపార్టెంట్. ఏంటో తెలుసా? సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్, సదేవ సత్. కాబట్టి సృష్టికి పూర్వం సత్ ఒక్కటే ఉండింది, అదే పాయింట్ ఇక్కడ. ఆ సత్ ఎట్లా ఉండింది? ఏకం ఏవ అద్వితీయం. అది ఒకటే కానీ 2 అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి 2 అయ్యేందుకు అవకాశం లేదు కనుక సజాతీయ విజాతీయ స్వగత భేదరహితంగా ఉంది. కాబట్టి నామరూప వివర్జితం, దాంట్లో నామం ఉండేందుకు అవకాశం లేదు. ఎందుకని? రూపం లేదు కనుక. నామరూపాలకి భిన్నంగా ఉంది, కేవలం సదస్తి. నామరూప వివర్జితం సత్ అస్తి, నామరూప వివర్జితం సత్ అస్తి. ఫస్ట్ లైన్ ఏకమేవా అద్వితీయం సత్ నామరూప వివర్జితం. ఓకే. థర్డ్ లైన్ 2 words సృష్టేహే పురా. అసలు విషయం వచ్చింది. సృష్టేహే పురా, బిఫోర్. సృష్టేహే ప్రాక్, అగ్రే. సదేవ సౌమ్య ఇదం అగ్రే. అగ్రే ముందు. ముందు దేనికి ముందు?
సృష్టికి ముందు సింపుల్గానే సృష్టికి ముందు సృష్టి లేదు కదయ్యా, నామరూపాలే కదా సృష్టి. సృష్టి లేనప్పుడు నామరూపాలు ఎట్లుంటాయి? నామరూప వివర్జితం సత్. కాబట్టి ఇవేవి లేనప్పుడు అది ఒక్కటే ఉందంటే సృష్టిలో ఉండే ఏ వస్తువు అక్కడ ఉండేందుకు అవకాశం లేదన్నప్పుడు అది సత్పదార్థంగా ఉంది కదా, ఏకమేవ అద్వితీయం. సృష్టి పురా. ఏమో ఇంతవరకు మీకు చాలా క్లియర్గా అర్థమైందేమో అనుకుంటాను. నెక్స్ట్ చూడండి, సృష్టే పురా అధునా అపి. ఇక్కడ ఉంది వ్యవహారం అంతా. సృష్టే పురా అధునా అపి, అపి కూడా, అధునా నౌ ఇప్పుడు, అధునా అపి ఇప్పుడు కూడా. ఇంకా బాగానండి అర్థమైంది. కాబట్టి సృష్టికి ముందు సృష్టి లేదు గనక, చాలా అద్భుతమైన సబ్జెక్టు, బాగానండి. సృష్టికి ముందు సృష్టి లేదు గనక సృష్టిలో ఉన్నటువంటి నామరూపాలు సృష్టికి ముందున్నటువంటి బ్రహ్మములో లేవు, సత్పదార్థములో లేవు. చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీకు కదా. సృష్టి జరిగిన తర్వాత వచ్చాయా లేవా? వచ్చాయి కదా. అధునా అపి ఇప్పుడు కూడా, అది పాయింట్. సృష్టే పురా సృష్టికి ముందు నామరూపరహితంగా, సజాతీయ విజాతీయ స్వగత భేదరహితంగా, ఏకంగా అద్వితీయంగా సత్పదార్థం ఒక్కటే ఉండింది. సదేవ ఆసీత్ ఇదం అగ్రే, ఈ సృష్టికి ముందు. కానీ ఆఫ్టర్ క్రియేషన్, సృష్టి జరిగిన తర్వాత అధునా అపి ఇప్పుడు కూడాను అదే ఉంది అంటాడు. ఎట్లా ఉంది? ఏకమేవ అద్వితీయం. అధునా అపి ఇప్పుడు కూడా, ఇంతకుముందు ఉన్నదనేటువంటిది మనకు తెలుసు, ఇప్పుడు కూడా దాని స్వభావం అట్లాగే ఉందంటాడు, ఏం మారలేదంటాడు. ఏకం ఏవ అద్వితీయం, ఆ మూడు. సత్, సత్ ఏకం ఏవ అద్వితీయం, నామరూప వివర్జితం. ఇప్పుడు నామరూపాత్మకమైనటువంటి జగత్తు వచ్చింది. జగత్తు సృష్టి జరిగిన తర్వాత జగత్తులో అనేకమైనటువంటి విషయాలు కనపడుతూ ఉంటే కూడా దాని స్వరూపంలో ఏ మార్పు లేదు, దాని స్వభావంలో ఏ మార్పు లేదు. అస్య తాదృక్త్వం, అస్య దాని యొక్క తాదృక్త్వం స్వరూపం ఒకే విధంగా ఉండడం. సృష్టికి పూర్వం ఏ స్వరూపమైతే ఉందో, ఎలాగూ సత్ నామరూప వివర్జితం, ఏకమేవ అద్వితీయం, సద్రూపంలో ఏదైతే ఉండిందో అది అధునా అపి ఇప్పుడు కూడా తాదృక్త్వం అదే స్వరూపంలో స్వభావంలో ఉండడం ఏదైతే ఉందో తాదృక్త్వం తత్ ఇతి ఈర్యతే. ఆ స్వరూపాన్ని తత్ అని, ఇది తదితి తత్ అని ఈర్యతే చెప్పబడుతూ ఉంది. కాబట్టి తత్ త్వమ్ము అసేనేటువంటి మహావాక్యంలో తత్పద శోధన చేస్తున్నాం మనం. ఇప్పుడు తత్పదస్యార్థ, తత్ అంటే ఏమిటి అంటున్నాం. ఇప్పుడు తత్ అంటే ఏమంటున్నాడంటే జగత్కారణం బ్రహ్మ తత్. ఈ జగత్తుని కనపడుతూ ఉంది కనుక దీనికి కారణమైనటువంటి బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది తత్. ఆ బ్రహ్మ పదార్థం యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి స్వామీజీ? దాంట్లో నామరూపాలు లేవు. ఎందుకని? భేదరహితమైనటువంటి స్థితి కనుక, ఆ భేద స్థితి కనుక. కారణం అద్వితీయం, అద్వయ స్థితి కనుక. ఎప్పుడైతే అద్వయమైందో అద్వైతమైంది, అద్వైతమైంది కనుక అద్వితీయమైంది. అద్వితీయమైనటువంటి దాంట్లో ద్వైతం రావడానికి అవకాశం లేదు. ద్వైతం నవిద్యతే యస్య. కాబట్టి నామరూప వివర్జితం. నామరూపాలు కనుక ఉన్నాయా అనేకమైనటువంటి కనపడతాయి. అటువంటి నామరూపాలు లేనటువంటి కేవలం తానే ఉన్నటువంటి అద్వితీయ సత్తా, నామరూప వివర్జితమైనటువంటి అద్వితీయ సత్తా సృష్టే ప్రాక్ ఆసిత్ ఏకమేవ అద్వితీయం. అంతవరకు క్లియర్గా ఉంది. మరి సృష్టి జరిగింది కదా స్వామీజీ? ఎస్ జరిగింది. జరిగిన తర్వాత కూడా దాని స్వరూపం అట్లాగే ఉంది అంటాడు. ఇది అర్థం కావాలి. తాదృక్త్వం అది అంటే ఒక స్వరూపం ఉంది చూడండి ఆయన, అది మార్పు చెందకుండా అలాగే ఉండడం తాదృక్త్వం. తాదృక్త్వం దాని స్వరూపంలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఉండడం. మరి ఈ సృష్టిలో అనేకమైన మార్పులు జరుగుతున్నాయి కదా స్వామీజీ? ఎస్, సమస్తమైన మార్పులకు తాను కారణమై ఉండి, అండర్స్టాండ్,
సమస్తమైన మార్పులకి తాను కారణమై ఉండి తనలో ఏ మార్పు లేనటువంటిది సత్, నామరూప వివర్జితం, ఏకమేవ అద్వితీయం. ఎనీ డౌట్? ఏది కూడా అట్లాగే ఉంటుంది. ఇప్పుడు చూడు, అస్తి భాతి ప్రియం రూపం నామచేదం శపంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం. ఉపనిషత్తు, మహాభారతం చాలా చోట్ల వస్తుంది ఇది. నేను మీకు కూడా చెప్పుంటాను. ఎక్కడైనా ఏదైనా ఉంది అంటే, ఇప్పుడు వస్తున్నాం మళ్ళీ అస్థి, ఎక్కడైనా ఏదైనా ఉందంటే ఈ 5 ఉంటాయి జగత్తులో. ఈ జగత్తులో భిన్నత్వం కనపడుతూ ఉండినా, భేదం తెలుస్తూ ఉండినా, అద్వితీయ పరబ్రహ్మములో ఏ విధమైన మార్పు లేదు, స్వరూపములో తాదృక్త్వం, ఆ విధంగా మార్పు లేకుండా ఉండడం అనేటువంటిది తత్ ఇది ఈర్యతే అంటున్నాం కదా. ఇదిగో చెబుతున్నాను నేను. ఎందుకని, ఎట్లా సాధ్యం స్వామీజీ ఇంత మార్పులు ఉండేటప్పుడు? ఏం మార్పులు? జగత్తులో మార్పులు చెప్పు, ఏమున్నాయో? జగత్తులో ఏదైనా ఉన్నప్పటికి కూడాను, సీ ది పాయింట్, 5 లక్షణాలు నీకు కనపడతాయి బాగా ఆలోచిస్తే. ఒకటి తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఏం కావాలి మీకు? ఓ పుష్పం, ఓ పాయసమా, ఏదైనా తీసుకోండి, ఏ వస్తువైనా మీరు తీసుకోండి. ఓ పుష్పం అన్నాం అనుకోండి, పుష్పం అస్తి, పుష్పం అస్తి, పుష్పం అస్తి, పువ్వు ఉంది. ఎప్పుడు? నీకు తెలిస్తేనేనా? పువ్వు ఉంది, అస్తి. పువ్వు ఉన్నట్లుగా నీకు తెలుస్తూ ఉందా లేదా? నీ జ్ఞానానికి అందుతూ ఉందా లేదా? ఈజ్ ఇట్ నాట్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్? కమా, అవునా? భాతి, ఈ పుష్పం నాకు ఇష్టం స్వామీజీ, ఆల్ రైట్. ప్రియం అస్తి, ఏదైతే ఉందో అది ఉన్నట్లు తెలుస్తూ ఉంది. భాతి, అలా ఉండి తెలుస్తూ ఉండేది ప్రియంగా ఉంది. అస్తి భాతి ప్రియం, సత్ చిత్ ఆనందం సచ్చిదానందం, ఇది ఉండేది. ప్లస్ కొన్ని విశేషాలు కనపడుతున్నాయి మనకు. ఆ విశేషాలు ఏమిటి స్వామీజీ? నామరూపాలు. ఆ విశేషాలు ఏమిటి? నామరూపాలు. ఇప్పుడు పువ్వు అంటే ఏంటి చెప్పండి? ఇదిగో పువ్వు. పువ్వు అంటే ఏంటి స్వామీజీ? రేకులన్నీ పువ్వు. ఇది పువ్వా? ఇది పువ్వేనా? చెప్పు, ఇది పువ్వా? మాట్లాడరేమి? ఇది పువ్వా? ఇది పుష్పమా? ఇది పుష్పమా? ఇంకేమి? తోడిమా? చెప్పమ్మా, తొడిమ పుష్పమా? కాదు కదా, అదే కావాలి నాకు. పుష్పంలో పుష్పం కాని దాన్ని తీసేసుకుంటూ పోయా. నువ్వేమన్నావంటే, స్వామీజీ పుష్పంలో పెటలు ఏదైతే ఉందో, రేకులు, ఇవి పువ్వు అన్నావు నువ్వు. నేను తీసేసా, పువ్వు కాదని తేలిపోయింది. తొడిమి దగ్గరకు వచ్చింది, పోనీ అది పువ్వు అన్నా, అది కూడా కాదనేసావు. ఇప్పుడు నేను చేసింది ఏమీ లేదు. పువ్వు అనేది నీకు అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. పువ్వులో పువ్వు కాని దాన్ని తీసేశాను. నువ్వే చెప్పావు కదా కాదని. మళ్ళీ ఇట్లా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. అది కాదు, మీరే కదా చెప్పిందే. నేను అందుకనే చెప్పానన్న. ఇది పువ్వా అని నేను అడిగితే కాదు అనిలా మీరా చెప్పవా? కాదు సార్, ఇట్స్ ప్రాపర్ నౌ. కాదు సాహెబ్, చెప్పండి. ఇది కాదని మీరు చెప్పారు కదా. నేనేం చేశానంటే, నువ్వు పుష్పం ఉంది అన్నావు, పుష్పం అస్తి, ఏది పువ్వు నాకు అర్థం కాలేదు. నేను అడిగాను, నువ్వేదో చెప్పావు, అది పువ్వు కాదన్నావు. పువ్వు కాని దాని అంతా తీసేశాను నేను. ఏది పుష్పం? ఏది పువ్వు కానిది తీసేస్తే పువ్వే లేదు. ఏదైనా అంతే. నామరూపాలంటే అది తమాషా. సైకిల్, ఏది సైకిల్? సైకిల్ ఏది సార్? అదే కదా నేను చెప్పేది మీకు. ఇట్ ఈస్ ఇంటెలిజెంట్లీ పుట్ టుగెదర్. అయ్యి తెలుసుగా, సమ్మతి కనుక సైకిల్ని తీసుకొని వస్తే ఏది సైకిల్? స్టీల్ సైకిలా?
కాదంటావు నువ్వు. లెదర్ సైకిలా? కాదంటావు. స్పాంజ్ సైకిలా? కాదు. రెగ్జిన్ సైకిలా? కాదు. తర్వాత లెదర్ సైకిలా? కాదు. స్టీల్ సైకిలా? కాదు. అన్నీ తీసేసాం. ఏది సైకిల్ ఏది? ఇది నామరూపాల్లో ఉండేటువంటి తమాషా ఏంటంటే అది ఉన్నట్లే ఉంటుంది. వాస్తవానికి పట్టి కనుక చూస్తే ఏమీ మిగలదు, పాదరసమే. నామరూపాల యొక్క వ్యవహారం వినండి. కనుక అవి ఉంది. అందుకని యదస్తి తత్ సత్యం, ఏదైతే ఉందో అది సత్యం. అంటే ఎప్పుడుంది అనేది ప్రశ్న. ఒక కాలంలో ఉంది, ఒక కాలంగా లేదు. అది కాబట్టి ఏది ఉండినా ఒక ప్రదేశంలో ఉంటుంది, ఒక కాలంలో ఉంటుంది. ఆ ఉండేది లేకుండా పోద్ది. లేకుండా పోయేదే గనక అది సత్యం కాదు, మిథ్య. ఇంకా దేని మీదనో ఆధారపడి ఉన్నది. ఉంటుంది, లేకుండా పోతుంది. కాబట్టి ఉన్నప్పుడు తెలుస్తుంది. యదస్తి తత్ సత్యం. అది ఉంది కనుక అది ఉంది అంటాం. పుష్పం అస్తి, ఉంది. కానీ పుష్పం దేని మీద ఆధారపడి ఉందో అది సత్యస్య సత్యం. అది సత్యస్య సత్యం. ఇది కాలానికి పరిమితమైంది. కాలం ఉంటే ఇది ఉంది, కాలం లేనప్పుడు ఇది లేదు. సరేనా? సృష్టి విలీనమైపోయినప్పుడు ప్రళయకాలంలో కాలమే లేదు, దేశమే లేదు, ఇవేమీ లేవు. ఇప్పుడు అర్థమైంది మీకు? టైం ఈజ్, స్పేస్ ఈజ్ ఎప్పుడు జగత్తులోనే, ప్రళయంలో లేవు. కాబట్టి టైం ఈజ్ కొలాప్సబుల్. ఈజ్ ఆల్వేస్ ఈజ్. దట్ ఈజ్ అస్థి. అది అస్థి. కాబట్టి స్పేస్ ఈజ్ నాట్ దేర్, ఈజ్. అది సత్. కాబట్టి తాను ఎప్పుడూ ఉంటూ ఒకప్పుడు కనిపించి కనుమరుగయ్యేటువంటి వాటికి మిథ్యారూపాలుగా ఏవైతే ఉన్నాయో అవి ఉండడానికి, వాటి ఉనికికి తాను కారణమై ఉండి అవి ఇలా మారుతూ ఉండినా తనలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఉండడం ఏదైతే ఉందో అది సత్తా. అది ఉన్నట్టు తెలుస్తుంది కదా, స్ఫూర్తి, జ్ఞానం. సత్తా స్ఫూర్తి ప్రధానైన. కాబట్టి ఈ జగత్తుకి సత్తా ఇది ఉంది అంటే దాని మీద ఆధారపడి ఉంది. ఇది తెలుస్తూ ఉందంటే ఆ జ్ఞానంతో తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ జ్ఞానం ఏది అని గనక అంటే నామరూపాలు మాత్రం కానిది. సత్తా కానిది నామరూపాలు. తమాషా చూడండి, సత్తా కానిది ఏదో నామరూపాలు. కనుక ఇది సత్తా కాదు గనక సృష్టికి ముందు కేవలం సత్పదార్థమే ఉంది గనక సదేవ ఆసీత్. ఈ నామరూపాలు అక్కడ లేవు. కాబట్టి ఉన్నది ఇప్పుడు కుండ ఉంది, అయం ఘటః, టైం బౌండ్. ఒక కాలంలో ఉంది, మరొక కాలంలో ఉండదు. ఎందుకని? ఒక కాలంలో లేకుండా వచ్చింది, మరొక కాలంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది, మరొక కాలంలో లేకుండా పోద్ది. ఈ మధ్యలో ఉన్నదంతా కూడాను నామరూపాలు తప్ప మృత్తికలో మార్పు లేదు. అది కారణం. ఇది తమాషా. కుండ రాకముందు మృత్తికే ఉంది, కుండ వచ్చిన తర్వాత మృత్తి ఉంది, కుండ పగిలిన తర్వాత కూడా మృత్తు ఉంది. మృత్తు ఎప్పుడూ ఉంది. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకపోలేదు. కనుక కాలంలో ఉండి కాలాతీతంగా ఉంది. తాదృక్తం, అది దాని స్వభావం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్పు లేదు. మీ మార్పులన్నీ కూడాను ఘటశరావాదుల్లో కనపడుతున్నాయే కానీ మృత్తులో మాత్రం కనిపించడం లేదు. కాబట్టి సదేవ సౌమ్య ఏదమగ్ర ఆసీతి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. దాంట్లో సృష్టికి పూర్వం ఏ విధంగా అయితే అద్వితీయ పరబ్రహ్మం ఉందో, జగత్కారణం బ్రహ్మ, ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. కాకపోతే అది అవ్యాకృతం, ఇది వ్యాకృతం. అక్కడ భేదరహితంగా ఉంది, ఇక్కడ భేదం ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఇది సీమింగ్ కాంట్రడిక్షన్. వాస్తవంగా లేదు, ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది కుండ, అది మూకుడు, అది బాణ అంటే ఉన్నట్టుగా తెలుస్తూ ఉందే కానీ వాస్తవానికి చూస్తే, పారమార్థిక దృష్టితో చూస్తే ఆ మట్టి పాత్రలన్నీ కూడా మట్టే ఉంది కదా. ఇంకా నీకు భేదమేముంది అక్కడ? నామరూపాలతో భేదం, నామరూపాలు వాచారమణం, అంతకన్నా ఇంకేమీ లేదు. కాబట్టి బీజంలో ఎట్లాగైతే చెట్టు ఉండి బీజశాంతరివాంకురో జగదిదం ప్రాగ్ నిర్వికల్పం పునః అవ్యాకృతం, అది వ్యాకృతమైంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే అభేదంగా ఉన్నటువంటిది సృష్టికి పూర్వం వ్యాకృతమైంది, అంటే వ్యక్తమైంది. అవ్యక్తంగా ఉన్నటువంటిది
వ్యక్తమైంది. ఇది పాయింట్, బాగా అర్థం చేసుకోండి. అది ఎందుకు వ్యక్తం కావాల్సి వచ్చింది? అది ఎందుకు వ్యక్తం కావాల్సి వచ్చింది చెప్పండి మీరే. తదైక్షత బహుశ్యాం ప్రజా ఏయేతి. చెప్పలా ఏంటి దాని అర్థం? తదైక్షత, అది సంకల్పించింది. ప్లీజ్ జాగ్రత్త, ఒక 10 minutes. తదైక్షత, తత్. ఇప్పుడు తత్ అంటే ఏంటో అర్థమైంది కదా మీకు? సత్పదార్థం, నామరూప వివర్జితం ఏకమేవ అద్వితీయం. సత్పదార్థం ఏదైతే ఉందో తత్ ఐక్షత, అది సంకల్పించింది. ఏమని? బహుశ్యాం ప్రజా ఏతి. బహు శ్యాం, బహు అనేక విధాలుగా, అనేక రూపాలుగా. శ్యాం నేను అవుతాను. ప్రజా ఏయ ఇతి, అలా సంకల్పించింది. కాబట్టి ఉన్నది నేనే, ఏకమేవ అద్వితీయం. నేను అనేకమవుతానని సంకల్పించింది. జగత్ వచ్చేసింది. నీకు వస్తాయి ఇక్కడ సందేహాలు, రావడం కోసం ఇది అన్నాను. రిమూవ్ చేసే బాధ్యత నాది కదా, బాగా అర్థం చేసుకోండి అని సంకల్పించింది. సంకల్పించిన తరువాత అన్ని రూపాలు తానే అయిపోయింది. సంకల్పం చేసింది ఎవరు? తద్ ఐక్షత బహుశ్యాం, బహు శ్యాం, అనేక కారణ రూపాల్లో ఉండేటువంటి సమస్తమంతా కూడా శ్యాం నేను అవుతాను అని చెప్పేసి అనుకున్నది. అయిపోయింది. 1 minute, not 7 days. 1 minute, 1 second సార్, టాప్ అయిపోయింది. ఇప్పుడు ఉంది అంతా జగత్. సంకల్పించింది అదే కదా, దాని సంకల్ప ప్రభావమే కదా ఇది, దాని జ్ఞానమే కదా ఇది. దానికన్నా భిన్నంగా ఉండలేదు. తాదృక్తం. ఏం అర్థం కాదు నీకు, నాకు అర్థం. ఇను స్కాముగా జస్ట్ లిసన్. దీనికి ఒక మోడల్ ఇచ్చింది శాస్త్రం. ఏంటో తెలుసా? ఇక్కడికి అట్లా పక్కన పెట్టి ఇప్పుడు క్లియర్ చేస్తాను చూడు. నీ స్వప్నం, నీ సంకల్పం అవునా కాదా? నీ స్వప్నం నీ సంకల్పం కదా. నీకు వచ్చిన స్వప్నం నీదే. అంటే నీ స్వప్నానికి సంబంధించిన జ్ఞానం నీలో ఉంది, నీ స్వప్నానికి సంబంధించిన స్మృతి కూడా నీలో ఉంది డ్రీమ్ విషయంలో. కాబట్టి జాగ్రత్త అవస్థలో నీకు కలిగినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్మృతులు, మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవే డ్రీమ్ ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఆ స్వప్నం రాకముందు, స్వప్న జగత్తు లేకముందు నువ్వే ఉన్నావు. నీలో స్వప్న జగత్తు లేదు. నువ్వు ఒక్కడవేనా? స్వప్నంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉండరా? లేరు. నువ్వు ఒక్కడవే ఉండేది, ఏకమేవా. స్వప్నం ఎప్పుడైతే క్రియేట్ అయిందో అక్కడ అనేకం తెలుస్తూ ఉన్నాయి. ఏంటి సార్ తెలిసేది? విషయము, విషయి. స్వప్నంలో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్. నువ్వు ఒకరితో మాట్లాడుతున్నావు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు, ఇంకొక ఆయనతో మాట్లాడుతున్నాడు, ఆయన ఈయనతో మాట్లాడుతున్నాడు, ఆయన సర్వ్ చేస్తున్నాడు, ఈయన తింటూ ఉన్నాడు. దృగ్దృశ్యం రెండు కనపడుతున్నాయి. చూచేవాడు ఉన్నాడు, చూడబడేది ఉంది. విషయీ ఉన్నాడు, విషయము ఉంది. ద్రష్ట ఉన్నాడు, దృశ్యము ఉంది. ఇవన్నీ కూడాను అక్కడ నీకు తెలుస్తూ ఉన్నాయి. ఎక్కడ? స్వప్న జగత్తులో. ఇప్పుడు స్వప్నంలో ఉన్నటువంటి దృశ్యములు అన్నీ అనేకం ఉన్నవా, లేక నువ్వేనా? థింక్. స్వప్నంలో అనేకం ఉన్నాయి కదా నాయనా? అవన్నీ అనేకం ఉన్నాయి అంటున్నాను నేను. నీ జ్ఞానం కన్నా వేరుగా ఏది లేదు, నీకన్నా వేరుగా ఏది లేదు. కాబట్టి స్వప్నం రాకముందు స్వప్నగతమైనటువంటి విషయాలు ఏవి లేవు. స్వప్నం అనేది ఏదో కాదు, నీ జ్ఞానం కన్నా భిన్నంగా లేదు. కాబట్టి ఏదైతే అద్వితీయంగా ఉన్నదో దాని స్వరూపం కన్నా భిన్నంగా ఉండేందుకు అవకాశం లేదు. నేను ఏకం. నేను స్వప్నంలో అనేకంగా తెలుస్తూ ఉండినా ఏకమైనటువంటి నేనే ఉన్నాను, కానీ అక్కడ ద్రష్ట నేనే, దృశ్యము నేనే కదా.
సబ్జెక్ట్ నేనే, ఆబ్జెక్ట్ నేనే, రిలేషన్షిప్ కూడా నేనే, నాకన్నా అన్యమైనటువంటిది ఏమీ లేదు. కాబట్టి స్వప్నానికి పోకముందు జాగ్రత్తలో ఉండేటప్పుడు నేనుగానే ఉన్నాను. నాలో ఏ విధమైనటువంటి మార్పు లేదు, వాటిలో ఉన్నవి ఏవి నాలో లేవు. అదే నామరూప వివర్జితం సత్ ఏకమేవ అద్వితీయం. కాబట్టి స్వప్న జగత్తులో ఏవేవైతే ఉన్నాయో నామరూపాలు, అవి ఏవి కూడా నాలో లేవు, నేనున్నాను. ఇప్పుడు ఆ స్వప్న జగత్తు వచ్చిన తర్వాత నేను స్వప్నంగానే సమయంలో, కలగనేటువంటి సమయంలో అన్ని రూపాలు కనపడుతున్నాయి, భేదంగా తెలుస్తున్నాయి. ఆ భేదాల్లో ఉన్నదంతా నేనే. ఎట్లా ఉన్నాను నేను? అభేదంగానే ఉన్నా. మళ్ళీ మేలుకున్న తర్వాత నేను గుర్రంగా గాడిదిగా వచ్చే అవకాశం లేదు, అవి అక్కడ కనపడి ఉండొచ్చు, మళ్ళీ నేనే. కాబట్టి నేను నిద్రపోక ముందు ఏ స్వరూపంతో అయితే ఉన్నానో ఏకమేవ అద్వితీయం, జగత్తులో మన స్వప్న జగత్తులో అనేకం కనిపించినా కూడాను నాలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. తాదృక్త్వం తత్ ఇది ఈర్యతే, అది విషయం. కాబట్టి అప్పుడు అంటే కుండలు ఇవన్నీ రాకముందు, మట్టి పాత్రలు రాకముందు ఏ మట్టి అయితే ఉండిందో ఏకంగా, మట్టి పాత్రలు అనేకం వచ్చిన తర్వాత వాటిల్లో అదే కంటిన్యూ అవుతూ ఉంది. అట్లాగే స్వప్న జగత్తు రాకముందు నేను ఏదైతే ఏకంగా ఉన్నానో, స్వప్న జగత్తులో నాలోనే అనేకం కనిపిస్తూ వచ్చిన అనేకమైనటువంటి అవి గోచరించేటువంటివన్నీ దృష్టిగోచరంగా ఏవైతే స్వప్నంలో తెలుస్తున్నాయో అవన్నీ కూడా నాకన్నా భిన్నంగా ఏవి లేవు. అంతా నా జ్ఞానమే, నా స్మృతే, నాకన్నా భిన్నంగా ఏది ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి అంతకుముందు జగత్తుగా నేను వ్యక్తం కాలేదు, అవ్యక్తంగా ఉన్నాను. స్వప్న జగత్తుగా వ్యక్తం కాలేదు, అవ్యక్తము నేనే. అది పాయింట్. అవ్యక్తము నేనే, వ్యక్తము నేనే. ఇప్పుడు అవ్యక్తంగా ఉన్న నేను వ్యక్తమయ్యాను, అవ్యాకృతంగా ఉన్న నేను వ్యాకృతమయ్యాను. అంతేనా? సృష్టి చేశాను. అది విషయం. బాగా పట్టుకోండి పాయింట్. ఇదే సూక్ష్మం. సృష్టి చేశానా? అందువల్ల దెర్ ఈజ్ నో సచ్ ఎ వర్డ్ ఇన్ అవర్ లిటరేచర్, వేదాంత లిటరేచర్, క్రియేషన్ లేదు మన దగ్గర, మేనిఫెస్టేషన్. వ్యక్తమైంది ఏదైతే అగ్రే సృష్టే ప్రాక్ సదేవ ఆసీత్ సద్రూపంగా ఉండిందో నామరూప వివర్జితం, అది నామరూపాలుగా వ్యక్తమైంది, మేనిఫెస్ట్ అయింది. అంతేగాని క్రియేషన్ అనేది అక్కడ ప్రత్యేకంగా ఏమీ లేదు సార్. ఎందుకని? అద్వితీయం గనక అద్వితీయమైనటువంటిది ఎప్పుడూ ఉంటుంది. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోతే అది అద్వితీయం కాదు. ఇప్పుడు ముఖ్యంగా మనకేంటంటే నామరూపాల కారణంగానే భేదం. సీ ద పాయింట్. స్వప్నమే భేదానికి కారణం, నీలో భేదం లేదు. స్వప్నం భేదానికి కారణం, కాబట్టి నామరూపాలే భేదానికి కారణం. నామరూపాలు లేనటువంటి పరబ్రహ్మస్థితిలో భేదం లేనే లేదు. అందువల్ల నామరూప వివర్జితం గనక ఏకమేవ అద్వితీయం సత్. క్లియర్? ఎక్కడుంది భేదం? నామరూపే భేద. స్వరూపంలో భేదం లేదు కనుక, అభేదంగా ఉంది కనుక, అద్వితీయంగా ఉంది కనుక స్వరూపం ఎప్పుడూ అట్లాగే ఉంది. ఇది మిథ్య. స్వరూపంలో ఇది లేదు. సృష్టి పురా అధునా అపి, సృష్టి జరగకముందు జగత్కారణమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉండిందో అది నాయన పాయింట్. సృష్టికి ముందు జగత్కారణమైనటువంటి బ్రహ్మం అంటే ఈ జగత్తు రాకముందు కారణ రూపంలో ఏదైతే ఉందో, కారణ రూపంలో ఎట్లా ఉంది? నామరూప వివర్జితంగా ఉంది, ఏకంగా ఉంది, అద్వితీయంగా ఉంది. అది సత్. దానిలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. మరి ఇక్కడ ఇన్ని మార్పులు కనపడుతున్నాయి. ఇన్ని మార్పులకి, వీటి మనుగడకి ఆధారం మాత్రం తానే. నా జగత్తు, స్వప్న జగత్తు ఏదైతే ఉందో దానికి నేనే కారణం. కానీ స్వప్న జగత్తులో ఉండే ఏవి కూడాను నాకేం సంబంధం లేదు. అవి ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయే కానీ వాస్తవానికి అవి అలా ఉండడానికి కారణం నేను. అవి మార్పు చెందుతూ ఉన్నాయి, నాలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. సో వాచారంభణో వికారో నామధేయ. క్లియర్ అయిందా పాయింట్? కనుక సృష్టికి ముందు జగత్కారణం బ్రహ్మ, అధునా అపి, ఇప్పుడు కూడాను బ్రహ్మమే ఉంది. అందువల్ల సర్వం కల్విదం బ్రహ్మ. ఇదంతా కూడా బ్రహ్మమే. నామరూపాలతో నువ్వు చూసినప్పుడు
భేదం కనపడతా ఉంది. నామరూపాలలో ఉండేటువంటి స్వరూపాన్ని కనుక చూస్తే, కాబట్టి ఇది కొండ, అది బాణ, అది మూకుడు, అది ముంత అన్నప్పుడు నీకు డిఫరెన్స్ కనపడతా ఉంది. వాటన్నిటిలో ఉండేటువంటి మృత్తు ఏదైతే ఉందో ఆ మృత్తును గనక నువ్వు చూడగలిగినట్లయితే, మట్టిని గనక నువ్వు చూడగలిగినట్లయితే ఉండేది ఒకటే. అది తత్ పద నిర్దేశం. ఇది తత్ అంటే. తత్వమసిలో తత్ ఏమిటో ఇప్పుడు అర్థమైందా మీకు? అందువల్ల అక్కడి నుంచే వచ్చాడు పిల్లాడిని చూడండి. ఇప్పుడు కూడా మనం చేరి వాడి పక్కన చేరి, చిన్న పిల్లాడు ఉంటుందా పుట్టినవాడు, వాడు మామాను, నానాను, అమ్మాను, ఈ అంతా జల, దీన్ని జల అంటారు. నన్ను అంటే బాగున్నాడు, వాడులా తత్త అక్కడి నుంచే వచ్చాను రా తత్. అర్థమవుతుందా? మామాను మామాను మామాను, మామ అంటే మాయా అని అర్థం. మామా లేదు 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 లేదు, జగత్తు బాహ్యంలో లేదు, ఆంతర్యంలో లేదు. మామా అర్థం కదా? అందులో తా తా తత తత అంటాడు. తత్ 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 సత్. అదేంటది? ఓం ఓం తత్ సత్ ఇది. అర్థమైందా? తత్. ఇంకేం కావాలి ఇప్పుడు? అది తెలిసిపోయింది. తత్ అంటే ఏంటో తెలిసిపోయింది. జగత్ కారణం బ్రహ్మ. ఇప్పుడు ఈక్వేషన్ ఏంటది? తత్ ఏదైతే ఉందో ఈజ్ ఈక్వల్ టు త్వమసి. చూడండి, ఇదంత పెద్ద సబ్జెక్టు. ఆ జగత్కారణం బ్రహ్మ ఏదైతే ఉందో, త్వమసి నువ్వు ఉన్నావన్నప్పుడు నాకు అర్థం కావడం లేదా, నేనున్నాను, ఎట్లా ఉన్నాను, దేహంగా ఉన్నానా, ఇదిగా ఉన్నానా, అదిగా ఉన్నానా, అదిగా ఉన్నానా అనే సందేహం వచ్చింది కదా. ఎట్లా ఉండవో తెలుసా? త్వమసి, త్వము తత్, తత్ త్వం అసి. నువ్వు ఎలా ఉన్నావు? జగత్కారణం బ్రహ్మగా ఉన్నావు. పో, నువ్వే బ్రహ్మం. కానీ ఎక్కడ మీకు క్లారిఫై అవుతుందంటే రేపు వచ్చినప్పుడు. త్వమ్ము అసి కూడా అర్థమైపోయిందంటే తాదృక్త్వం ఎప్పుడు ఒక్కటే ఉంది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.